Bhim. My name is Charita. I am Mamata. I am studying 9th class. ఈ రోజు సావిత్రి పులే గారి 193వ జయంతి శుభాకాంక్షలు. అందరికీ జై భీమ్. వెల్కమ్ టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ నిడిమోలు. భారతదేశ ప్రజలందరికీ, అతి ముఖ్యంగా భారత మహిళలందరికీ కూడా తల్లి, చదువుల తల్లి సావిత్రిబాయి పూలే గారి యొక్క 193వ జయంతి శుభాకాంక్షలు. భారతదేశంలో 1818 జనవరి 1వ తారీఖున భీమ కొరేగాం అనే యుద్ధం జరిగిన తర్వాత పూర్తి అధికారం చేపట్టిన బ్రిటిష్ ప్రభుత్వం శూద్రులకు కూడా చదువుకునే అవకాశాన్ని కల్పించాయి. కానీ స్త్రీ మాత్రం ఏ సామాజిక వర్గంలో ఉన్న చదువుకు అనర్హురాలుగానే మిగిలిపోయింది. అటువంటి సమయంలో మహాత్మా జ్యోతిబా పూలే కొత్త దంపతులు తమ వారసత్వాన్ని నిలపడం కోసం పిల్లలు కావాలని ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఈ పుణ్య దంపతులు ఈ సమాజమే తమ పిల్లలుగా చేసుకుని వీరిని విద్యావంతులుగా చేయడమే తమ జీవిత లక్ష్యంగా అనుకుని, విద్య లేక జ్ఞానము లేదు, జ్ఞానము లేక నైతికత లేదు, నైతికత లోపించుట వల్లే ఐకమత్యం లేదు, ఐకమత్యం లేకపోవడం వలన బలము లేదు. కాబట్టి శూద్రులకు విద్య ఆవశ్యకమని భావించిన మహాత్మా జ్యోతిబా పూలే గారు ఈ సమాజాన్ని విద్యావంత సమాజంగా మార్చడమే తన ధ్యేయంగా, తన జీవిత లక్ష్యంగా చేసుకుని దానికోసం తను చివరి శ్వాస వరకు కూడా శ్రమించారు. ఆ యొక్క మార్గంలోనే స్త్రీని విద్యావంతురాలుగా చేయాలని మొదటి ప్రయత్నాన్ని తన ఇంటిలోనే తన భార్య అయినటువంటి తల్లి సావిత్రిబాయి పూలే గారికి చదువు నేర్పి, సో ఆ చదువుని మరికొంతమంది స్త్రీలకు అందే విధంగా ఆమెను ఒక తొలి టీచర్గా, మహిళా ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్దిన ఘనత మహాత్మా జ్యోతిబా పూలే గారిదే. తల్లి సావిత్రిబాయి పూలే గారు తాను విద్యావంతురాలై అనేక మంది స్త్రీలను విద్యావంతులుగా చేసిన ఆ యొక్క పుణ్యస్త్రీ, చదువుల తల్లి, చదువుల సరస్వతి. మరి ఆ యొక్క తల్లి యొక్క జయంతి 193వ జయంతిని మన స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఘనంగా కొనియాడుతూ మరికొన్ని విశేషాలు మన పిల్లలు తెలియజేస్తారు. తప్పకుండా వీడియోని చూసి ఆ పుణ్య దంపతులకు నివాళులు అర్పించవలసిందిగా. మరి ఆ తల్లి పుట్టి 193 సంవత్సరాలైనా ఈరోజు మనం గుర్తించుకుంటున్నామంటే ఆమె చేసిన ఆ యొక్క కార్యం, విద్యావంతులను చేయడమే ఆమె చేసిన యొక్క గొప్ప ఇది. కాబట్టి ప్రతి మహిళ కూడా ఈరోజు భారతదేశంలో మేము పురుషులతో సమానం, దేనిలో తక్కువ కాదని భావించే ప్రతి స్త్రీ కూడా తల్లి సావిత్రిబాయి పూలే గారికి నివాళులు అర్పించాలి. ఆమె జయంతిని కొనియాడాలి. ఆమె లేకపోతే ఈరోజు మనకు అక్షరం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు, ఇప్పుడు వరకు తెలియని వారందరూ కూడా, ప్రతి స్త్రీ కూడా మరి సావిత్రిబాయి పూలే గారి యొక్క చిత్రపటాన్ని ఇంటిలో పెట్టుకుని ఆమెకి నివాళులు అర్పించవలసిందిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి నేను కోరుకుంటున్నా. జై భీమ్.